హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మనైన రుచులు. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నట్లే అక్కడ ప్రత్యేకమైన వంటలు, వాటి రుచి కూడా అద్భుతంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటైన నెల్లూరి నెయ్యి కారం దోశని ఇవాళ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. రెగ్యులర్గా తినే దోశ చట్నీలకి భిన్నంగా మంచి స్పైసీగా తినాలనుకుంటే ఈ నెల్లూరి నెయ్యి కారం దోశ ది బెస్ట్ చాయిస్ అనే చెప్పచ్చు. ఈ నెల్లూరి నెయ్యి కారం దోశ తయారు చేసుకోవడం కూడా సింపుల్గానే ఉంటుంది. రొటీన్గా చేసుకునే చట్నీతో 1-2 దోశలు తిని సరిపెట్టుకునే వాళ్ళైతే ఈ నెల్లూరి నెయ్యి కారంతో చేసిన దోశల్ని కనీసం 3-4 అయినా ఈజీగా తినేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి ఈ నెల్లూరి నెయ్యి కారంతో చేసిన దోశలు, అలాగే నెల్లూరి కారం కూడా. ఇక లేట్ చేయకుండా ముందైతే కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను రండి. దీనికోసం మిక్సీ జార్లో 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని, అలాగే 2 టమాటాలని తీసుకోవాలి. ఈ నెల్లూరి కారాన్ని కూడా 2 రకాలుగా ప్రిపేర్ చేస్తారండి. నేనైతే మీకు సింపుల్ పద్ధతిలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో పొట్టు ఒలిచి పెట్టుకున్న 7-8 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి. దీంట్లో జీలకర్ర కూడా వేసుకుంటారండి. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. అలాగే మీ ఘాటుకు సరిపడా కారము, రుచికి సరిపడా ఉప్పు వేసేసి వాటర్ ఏమీ పొయ్యకుండానే వీలైనంత సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ ఏమీ పొయ్యకపోయినా సరే చాలా సాఫ్ట్గా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెల్లూరి కారాన్ని 2 రకాలుగా వాడుకుంటారు. నెల్లూరి నెయ్యి కారం దోశ తయారు చేసుకోవడానికైతే దీన్ని డైరెక్ట్గా వాడుకోవచ్చు, లేదా సాదా దోశల్లోకి దీన్ని మంచిగా తీసుకోవాలనుకుంటే మాత్రం దీనికి కాస్త పోపు వేసుకోవాలి. పోపు వేసుకోవడం కోసం కడాయిలో 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ని వేసుకొని హీట్ అయినాక పోపు దినుసుల్ని వేసి చక్కగా వేగాక 1 రెమ్మ కరివేపాకు కూడా వేసేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారాన్ని కూడా వేసేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసేసుకున్నామంటే మంచింకి సరిపోయే విధంగా నెల్లూరి కారం తయారైపోతుంది. చూసారు కదా, నెల్లూరి నెయ్యి కారంలోకి అయితే పోపు వేసుకోకుండా డైరెక్ట్గా కారాన్ని వాడుకోవాలి. దోశ పిండిని పెనం పైన స్ప్రెడ్ చేసుకున్నాక నెయ్యితో కొంచెం కాలనిచ్చినాక అప్పుడు మాత్రమే కారాన్ని వేసి దోశ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక కాలినాక ఫ్లిప్ చేయకుండా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా ఫ్లిప్ చేసుకుంటూ 2 నిమిషాలు కాల్చుకున్నామంటే నెల్లూరి నెయ్యి కారం దోశ తయారైపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ నెల్లూరి నెయ్యి కారం దోశల్లోకి పుట్నాల చట్నీ, లేదా కొబ్బరి చట్నీ, లేదా పల్లీ చట్నీ ఏదైనా సరే అద్భుతంగా ఉంటుంది. చిన్నపిల్లలు లేదా స్పైసీ ఫుడ్ని ఎక్కువగా తినలేని వాళ్ళు అయితే ఈ నెల్లూరి నెయ్యి కారం దోశని మంచి ఇంకేమీ లేకుండా తీసుకుంటే సరిపోతుంది. అలాగే సాదా దోశల్లోకి పోపులో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న నెల్లూరి కారం అయితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. రెసిపీ నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.